దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చూపించి నేను వాక్యాన్ని వివరిస్తాను. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం నేను చదివినిపిస్తాను, వినండి. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకును. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకును. ఎవరైతే తమ యొక్క నోటిని తన నాలుకను భద్రం చేసుకుంటారో ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి ఇబ్బంది నుండి తప్పించబడతాం. మరణకారమైనటువంటి స్థితిలో నుంచి కూడా మనం తప్పించబడతాం. మన నోటి మాట ద్వారా కానీ మనం జీవించాలన్నా మరణించాలన్నా ఉంది. నీవు ఎట్టి రీతిగా మాట్లాడుతావో అట్టి రీతిగానే సమాధానం నీ మీదకి వస్తుంది. నువ్వు మంచిగా సమాధానంగా మాట్లాడితే సమాధానం మీ మీదకి వస్తుంది, అసమాధానంగా మాట్లాడితే సమాధానం మీ మీదకి వస్తుంది. కనుక అందరూ నాలుకను నోటిని భద్రం చేసుకోవాలి.